తెలంగాణ రాజకీయాల్లో బ్రదర్స్ అనగానే గుర్తుకొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్. అలాంటి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు కారణమంటున్నారు. ఆ క్రమంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అన్నపై తమ్ముడు రాజగోపాల్ రెడ్డి నారాజుగా ఉన్నారట. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ రాజకీయాల్లో అదొక బ్రాండ్ అని అందరూ అంటుంటారు. ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు, ఏమీ లేదు. అంతా వారికి వారే చెడగొట్టుకుంటున్నారటువంటి చర్చ అయితే మొదలైపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ 1కి 2 సార్లు హామీ ఇచ్చినా కూడా అది నెరవేరలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. రకరకాల లెక్కలతో అనుకున్నట్లు మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. ఆ క్రమంలో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడమే లేదు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్పై డైరెక్ట్గానే నోరు విప్పి తప్పుపడుతున్నారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం తానే 10 ఏళ్లు సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. దానిపై రియాక్ట్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, సీఎంలను నిర్ణయించేది హైకమాండ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల యూట్యూబ్ జర్నలిస్టులపై సీఎం అగ్రెసివ్గా మాట్లాడారు. దాన్ని సైతం రాజగోపాల్ తప్పుబట్టారు. భాష తీరు మార్చుకోవాలని, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని కూడా సెటైర్లు విసిరారు. అలాగే మంత్రి పదవిపై కూడా తనకంటే జూనియర్లకు అవకాశాలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చినట్లుగా ఆయన వర్గీయులు ఎత్తి చూపిస్తున్నారు. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ 2 రెడ్లు క్యాబినెట్లో ఉన్నారు. అదే జిల్లాలో 3వ మినిస్టర్ కూడా అదే సామాజిక వర్గం. అలాగే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయన్నటువంటి ఆలోచనలో ఇటు పార్టీ అటు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవలే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్పై సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందిస్తూ అది పార్టీ నిర్ణయం, తన మంత్రి పదవికి సోదరుడి మంత్రి పదవికి లింకేమీ లేదని కొట్టిపారేశారు. ఇక్కడి వరకు ఓకే, కానీ మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి అవ్వాలని పూజ చేయిస్తానని అన్నారు. దానిపై రాజగోపాల్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఏమైంది అన్నకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు అన్నపై ఎంతో నమ్మకం ప్రేమ ఉండేవని, ఇక అన్న మీద గౌరవం పోయిందన్నట్లుగా మాట్లాడినట్లుగా సన్నిహితులు పేర్కొంటున్నారు. ఒకే ఇంట్లో ఒకరు సీఎంను విమర్శిస్తుంటే మరొకరు నెక్స్ట్ సీఎం కూడా రేవంతే కావాలని పూజ చేయిస్తానని మాట్లాడడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ని పెద్ద స్థాయిలోనే వ్యతిరేకించారు. డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నారని అనేక మాటలు అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ టైంలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఇక గత ఎన్నికల సమయంలో మళ్లీ హస్తం గూటికి చేరిపోయారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ దక్కకపోవడంతో మొదట్లో రేవంత్ని వ్యతిరేకించిన తర్వాత సర్దుకుని పోతున్నారు. కానీ ఇప్పుడు పంచాయతీ కోమటిరెడ్డి బ్రదర్స్కి మారినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ లేదు, ఏమీ లేదు అంటూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని కోమటిరెడ్డి అభిమానంలో టెన్షన్ నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.